హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఓ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మన మందకృష్ణ మాదిగ కృష్ణన్న గారి యొక్క మాటలను మనం ఈరోజు గమనిద్దాం. విషయానికి వస్తే వర్గీకరణను అడ్డుకుంటుంది వివేక్ వెంకటస్వామియే అని చెప్పి మన మందకృష్ణన్న గారు ఒక మీటింగ్లో తన మాటలతో తెలియపరచడం జరిగింది. అయితే 7 లక్షల డబ్బులు 1000 గొంతులతో సత్తా చాటుతాం మందకృష్ణ మాదిగ ఆయన 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం నడుస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. రాష్ట్రంలో వర్గీకరణను అడ్డుకుంటుంది వివేక్ వెంకటస్వామితో పాటు మరికొందరు మాల నాయకులనని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో TUWJ నిర్వహించిన మీట్ ది ప్రెస్ మీట్లో అనంతరం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, శ్రీ విద్యాశక్తి పీఠం, వైదిక బ్రాహ్మణ సంఘం, ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం, కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సదస్సులో మందకృష్ణ గారు మాట్లాడారు. వర్గీకరణకు తాము అనుకూలమని సీఎం రేవంత్ హామీ ఇచ్చి 4 నెలలైందని, అయినా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. ఈ విషయంలో ఇక ఆగేది లేదని తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులు 1000 గొంతులతో మాదిగల సత్తా చాటబోతున్నారని చెప్పారు. మాదిగ దండోరా ఏ కులానికో మతానికో పరిమితం కాదన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ వైశ్యుల రాజకీయ వివక్షతకు గురవుతున్న వారు ఉన్నారని, యాదవ కుర్మ సామాజిక వర్గాల మధ్య కూడా అన్యాయం జరుగుతుందని తెలిపారు. తెలుగు నేలపై మాదిగల పోరాటాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తమకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని, దీనిని వేరే విధంగా చూడవద్దని కోరారు. తనకు పద్మశ్రీ ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో పరమార్థం ఏమిటో అంతు చిక్కట్లేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవం కూడా మందకృష్ణ మాదిగన్న గారు నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అనే అంశాలను చాటి చూపుతుంటారు. తను ఎంఆర్పిఎస్ ద్వారా ఒక మాదిగలకు గురించే కాకుండా ఆయన చేపట్టినటువంటి ఆ ఉద్యమం ద్వారా ఎన్నో రకాల మంచి అవకాశాలు ప్రజలు పొందగలిగిన సంగతి మన 2 రాష్ట్రాల ప్రజలకు చాలా సుముఖంగా ఈ విషయం తెలిసిందే. అయితే ఇక్కడ వర్గీకరణకు 4 నెలలైతుంది హామీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఇంకా అమలు చేయట్లేదంటే ఇక్కడ ఈ విషయము మినిమం ఎవరైనా దీనికి ఎమ్మటే పసిగట్టగలుగుతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మాలలు దీన్ని అడ్డుకుంటారు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి త్వరలో. ఈ రిజర్వేషన్ కనుక వర్గీకరణ కనుక చేసినట్లయితే ఈ స్థానిక ఎలక్షన్లలో ఈ మాలల ఓట్లను కొన్నింటిని కాంగ్రెస్ కోల్పోయే అవకాశం ఉంటుంది. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకొనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వర్గీకరణను ఆపుతున్నట్లుగా మనకు ఒక కోణంలో అర్థమవుతుంది. కానీ వారి యొక్క స్వలాభం కొరకు, వారి యొక్క అధికారాల కొరకు, వారు ఓట్లు సాధించుకోవడం కొరకు ఈ విధమైన వివక్షత చూపడం అనేది, ఈ విధమైన పక్షపాతం చూపడం అనేది సమంజసం కాదని మేము మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఓ సంస్థ తరపున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క అభిప్రాయాన్ని విన్నవించుతున్నాం. మీరు సర్పంచ్ ఎలక్షన్లు సరే అది రేపు ఫిబ్రవరిలో అంటున్నారు. సరే ఫిబ్రవరి ఇంకా కొంచెం ముందుకు పొడిగిస్తారా అనేది సరే ఇంకా మేము ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దాని కొరకు. కానీ మీరు ఈ వర్గీకరణను ఇస్తానని మీరు హామీ ఇచ్చిర్రు. మరి మీరు మళ్ళీ ఇప్పుడు ఆ మాటని మీరు పక్కకు పెట్టడం అనేది సమంజసం కాదు. వాస్తవంగా మా అభిప్రాయం ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైనా హామీలు ఇచ్చే ముందే 1కి 10 సార్లు ఆలోచించి హామీలు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరిస్తే ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ వారే ఈ హామీలను నెరవేరుస్తూ ప్రజలకు న్యాయం చేస్తుంటే కంచుకోటగా ఆ పార్టీ వారే పరిపాలన చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాలు మనము
కొన్ని ఏరియాలలో ఎమ్మెల్యేలు ఇట్లా ఈ విధంగా వరుసమటి 4-5 సార్లు కూడా వాళ్ళే గెలిచిన సందర్భాలు కూడా మనం చూసిన దాఖలు ఉన్నాయి. కనుక రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే, మీరు నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు పరిపాలన సాధించినట్లయితే పరిస్థితులను బట్టి మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అని మనం ఆలోచించుకొని, మనకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటే ఒక విధంగా, మన అధికారానికి అనుకూలంగా అంటే మనకు అధికారానికి అనుకూలంగా లేదు అంటే ఒక రకంగా ప్రవర్తించకండి దయచేసి. నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా ఏ మనిషి అయినా సమాజంలో నిజంగా నీతి, నిజాయితీ, ధర్మంతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ భగవంతుడే మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ మీరు దయచేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చేయవలసిన పనులను, మీరు ఇచ్చిన హామీలను మీకు మీ పదవులకు మీకు రావాల్సిన ఓట్లకు అనుకూలంగా మలుచుకొని మీరు ప్రవర్తించడం అనేది ఇది సమంజసం కాదు. అలాగే మన మందకృష్ణ మాదిగన్న గారు ఒక మాదిగల గురించే కాదు, తన మాటల్లో చెప్తున్నారు పలుమార్లు అగ్రవర్ణ కులాలలో కూడా చాలామంది చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో కూడా చాలా బీద కుటుంబం వారు ఉన్నారు. వారి కొరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా వారు సభాముఖంగా చాలాసార్లు తెలియపరచడం జరిగింది. వాస్తవంగా మనం ఆరోగ్యశ్రీ విషయం, కార్డు విషయం తీసుకున్నట్టయితే గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఆరోగ్యశ్రీ కార్డు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడంలో తన పాత్ర ఎంత ఉందనేది 2 రాష్ట్రాల ప్రజలకు, అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ ప్రజలకు తెలియని విషయం కాదు. కనుక దీనిని దృష్టిలో ఉంచుకొని అతను అన్ని వర్గాల కొరకు సమన్యాయంగా ఉండాలనే విధంగానే తన పోరాటాలను చేస్తుంది తప్ప తను ఎక్కడ పక్షపాతం చూపించలేదు. ఈరోజు అతని యొక్క పోరాటాన్ని, అతను ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మా ప్రకటించిన పేర్లలో, కేంద్రానికి పంపిన పేర్లలో అతని పేరు లేకున్నా కూడా అతనికి ఈరోజు కేంద్రం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మీరు గమనించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు అనుకోవచ్చు ఏమనంటే, నేను ఇప్పుడు ఈ వర్గీకరణ అమలు పరిస్తే నాకు మాలల ఓట్లు పోతాయని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించండి, మీరు ఈ పద్మశ్రీ అవార్డు పలాని వాళ్ళకి ఇవ్వండి మా రాష్ట్రం నుంచి అని చెప్పి మీరు సిఫారసు చేసిన పేర్లలో మందకృష్ణ మాదిగన్న గారి పేరు లేకున్నా కూడా వారి పేరును గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇదే. ఆ భగవంతుడే మన మందకృష్ణ మాదిగన్నను ఆ అవార్డు పొందే విధంగా ఆ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల మనసును ప్రేరేపించి అది అతను ఎలిజిబుల్ కాబట్టి అతనికి అందించడం జరిగింది. అంటే పేర్లు రాసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని నేను అనను. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విషయంలో కొంత పక్షపాతాన్ని చూపించారు కాబట్టి ఇది మీకు ఈ విషయంలో చుక్క ఎదురైందని చెప్పి మేము మా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాం. మేము చెప్పిన దాంట్లో మీరు సహృదయంతో, మంచి మనసుతోని దీన్ని కరెక్ట్గా సమర్థవంతంగా ఆలోచన చేసి మీ యొక్క నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మా హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున మీకు తెలియపరుస్తున్నాం. అలాగే కృష్ణన్నకు ఈ అవార్డు పొందినందుకు మా హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ తరపున మరొకసారి కంగ్రాట్స్ తెలియపరుస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.